హైదరాబాద్లో రచ్చరచ్చ చేశారు హిజ్రాలు. కొద్ది రోజులుగా హిజ్రాల ఆగడాలు మితిమీరిపోతున్నాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బోరబండలో ట్రాన్స్జెండర్ గ్రూపుల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ చోటు చేసుకుంది. ఓ బర్త్డే పార్టీలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ట్రాన్స్జెండర్ల గ్రూప్స్ లీడర్ మోనాలిసా వద్దకు అయితే ఈ వివాదం అయితే వెళ్ళింది. మోనాలిసా ఓ గ్రూప్పై తిట్టి దాడి చేసిందనేటువంటి ఆరోపణ ఉంది. ఇక మోనాలిసాకు వ్యతిరేకంగా బోరబండ బస్టాప్ వద్ద ట్రాన్స్జెండర్స్ ధర్నా అయితే చేశారు. పోలీసులు వచ్చి అడ్డుకోవడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు ట్రాన్స్జెండర్స్. మోనాలిసాపై కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. వారం రోజుల క్రితం కూడా మేడ్చల్ కీసరలోనూ హిజ్రాల దౌర్జన్యం ఒకటి వెలుగు చూసింది. గృహప్రవేశం రోజున డబ్బులు ఇవ్వలేదని ఇంటి ఓనర్ తల పగలగొట్టారు ట్రాన్స్జెండర్స్. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. బోరబండ బస్టాప్ వద్ద ట్రాన్స్జెండర్లు ధర్నా చేస్తున్నారు. నిప్పంటించుకొని దీనికి సంబంధించి నిరసన అయితే వ్యక్తం చేశారు. అలాగే మరొక బాక్స్లో మనం చూస్తున్నాం కీసరలో ఒక వారం రోజుల క్రితం చోటు చేసుకున్నటువంటి ఘటన. ఇంటి ఓనర్ తల అయితే పగలగొట్టారు ట్రాన్స్జెండర్స్. గృహప్రవేశం రోజున డబ్బులు ఇవ్వలేదని తల పగలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? రెండు గ్రూపుల మధ్య వివాదం దీనికి సంబంధించి ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళింది అని అంటే పరిణామం చాలా తీవ్రంగా ఉందనేటువంటి మాట. అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో కాదు, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హిజ్రాల ఆగడాలకు అదుపు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ బర్త్డే పార్టీలో ఇద్దరు ట్రాన్స్జెండర్ కి సంబంధించిన గ్రూపులు కలిసి పార్టీ చేసుకునే పార్టీలో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. దాడులు చేసుకుంటే వీళ్ళకి సంబంధించిన పెద్ద మనిషి దగ్గరికి, అంటే అమ్మ అని పిలుస్తారు, ఆమె దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం అడగగా ఆమె అంటే రెండు గ్రూపుల మధ్య అయింది కాబట్టి ఒక గ్రూప్ కి సపోర్ట్ చేస్తూ ఆమె మాట్లాడిందంటూ ఆమె పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఆమెకు ఒక గ్రూప్ కి ఒత్తాసు పలుకుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున హంగామా చేశారు. హంగామాలో ఇటు పోలీసులు జోక్యం చేసుకొని పోలీసులు అదుపు పెట్టే ప్రయత్నంలో ట్రాన్స్జెండర్స్ కాస్త నిప్పంటించుకొని పెట్రోల్ పోసుకొని మొత్తం హంగామా చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి వీళ్ళ ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కావచ్చు, షాప్ ఓపెనింగ్ ల కావచ్చు, ఎక్కడ చూసినా ఎక్కడ ఓపెనింగ్ అయినా ఏ చిన్న ఫంక్షన్ అయినా జనాలని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే కనుక దుర్భాషలాడి, అంటే లేడీస్ ఉన్నారు, అసలు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు అయితే మనం తెలుగు రాష్ట్రాల్లో చూడొచ్చు. దీనిపైన ప్రభుత్వం కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, కంపల్సరీగా ఏదైనా యాక్షన్ తీసుకునే అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. రీసెంట్ గానే ఈసీఎల్ లో ఒక ఉద్యోగి ఈసీఎల్ కి సంబంధించిన చీరాలకు సంబంధించిన వ్యక్తి, ఆయన గృహప్రవేశానికి అని చెప్పి ఈ నెల 9వ తారీఖున గృహప్రవేశం అని చెప్పి వెళ్ళాడు. అక్కడ అయితే ₹1,00,000 డిమాండ్ చేశారు. ఆయన తరపు నుంచి ₹1,00,000 డిమాండ్ చేస్తే నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, నా దగ్గర నేనే ఈఎంఐలో ఈ ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఉంటున్నాను అని చెప్పేసి కూడా ఆయన బతిమిలాడితే కూడా వినలేదు. సో తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత వచ్చి 15 మంది ట్రాన్స్జెండర్లు అలాగే ఆటో వాళ్ళతో వచ్చి మొత్తం కూడా ఆయన తలపగులు కొట్టిన పరిస్థితులే కనబడుతున్నాయి. ఫ్యామిలీ ముందు అంటే చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ, చిన్నపిల్లల ముందు కూడా వీళ్ళు అసభ్యకరమైన నృత్యాలు, అసభ్యకరమైన మాటలు, అసలు ఇంత జరిగినప్పటికీ కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేటువంటి ఒక విమర్శ. దీనికి సంబంధించి పోలీసులు స్పందించడం లేదని ఇప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఒక గ్రూపు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తున్నారు పోలీసులు? ఇప్పుడు మొన్న జరిగిన ఘటనలోనే చూసుకోవచ్చు, కీసర పోలీసులు దీనిపైన కేసు బుక్ చేశారు. అలాగే దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ ఘటనలో కూడా దర్యాప్తు జరుపుతారు. గతంలో
ఈ రెండు సిచ్యువేషన్సే కాదు, గతంలో జరిగిన కేసులలో కూడా ఈ ట్రాన్స్జెండర్స్ మీద ఎలాంటి యాక్షన్ మాత్రం పోలీసులు తీసుకోలేదని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా ఆలోచించాలి, పోలీసులు కూడా ఆలోచించాలి. ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది, వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెళ్లే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ట్రాన్స్జెండర్ మారుతున్నారని చెప్పుకోవచ్చు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. సో అది హిజ్రాల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నప్పటికీ కూడా పోలీసులు నామమాత్రపు చర్యలు కూడా తీసుకోవడం లేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. కంప్లైంట్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో చర్యలు అయితే లేవు అనేటువంటి మాట. గ్రూపు తగాదాలు కూడా ఈ స్థాయికి తారాస్థాయికి చేరుకున్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు స్పందించడం లేదనేటువంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా ట్రాన్స్జెండర్లు ఏదైనా గృహప్రవేశం కావచ్చు, ఏదైనా శుభకార్యం కావచ్చు, అక్కడికి వచ్చి డబ్బులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కంప్లైంట్ల రూపంలో వెళ్ళినప్పటికీ కూడా ఎందుకు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు పోలీసులు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి అలాగే తాజాగా బోరబండలో ట్రాన్స్జెండర్ గ్రూపుల మధ్య చోటు చేసుకున్నటువంటి ఘర్షణకు సంబంధించి ఓ బర్త్డే పార్టీలో రెండు గ్రూపుల మధ్య గొడవ అయితే జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ట్రాన్స్జెండర్ గ్రూప్స్ లీడర్ మోనాలిసా వద్దకైతే ఈ వివాదం అయితే వెళ్ళింది. మోనాలిసా ఓ గ్రూప్పై తిట్టి దాడి చేసిందని ప్రధానమైనటువంటి ఆరోపణ. కానీ మోనాలిసాకు వ్యతిరేకంగా బోరబండ బస్టాప్ వద్ద ట్రాన్స్జెండర్స్ ధర్నా చేసుకున్నారు. అలాగే పోలీసులు వచ్చి అడ్డుకోవడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు ట్రాన్స్జెండర్స్. మోనాలిసాపై కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. రోజు రోజుకు మితిమీరిపోతున్నటువంటి ఆగడాలకు సంబంధించి పోలీసులు చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. We want